ఫ్రెండ్స్, చూస్తురా ఇవైతే రాములకాయలు అనమాట. ఈరోజు అయితే మా అమ్మ తీసుకొచ్చింది. ఇవన్నీ అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఇవి కర్రీ చేసి చూపిస్తాను మీకు. ఎట్లా చేస్తానో చూడండి. ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇక వీటికి చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి చూడండి. ఇవేం లేకుండా ఫస్ట్ ఇవన్నీ నీట్గా చూస్తురా. ఇవైతే అన్నీ నీట్గా చేసి పెట్టుకున్నా. ఈ ముళ్ళన్నీ తీసేసిన అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ కొంచెం చిన్నగా కట్ చేసుకున్నా. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టాలి. ఉడకబెడితే ఈ గింజలన్నీ తీసేయచ్చు అనమాట. ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్నాను నేను. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు, కరివేపాకు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. పచ్చివాసన లేకుండా తీసుకోవాలి. ఇట్లా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ కూరనైతే హెల్త్కు చాలా మంచిది ఫ్రెండ్స్. అసలు మనకు మార్కెట్లో కొనుక్కుందామన్నా కూడా దొరకాయి అన్నమాట. రాములకాయలు ఎక్కువ అడవులలోనే ఉంటాయి అవి. ఇప్పుడు మంచిగా గోలాలి. ఇప్పుడు జీలకర్ర మెంతులు అయితే వేయించుకొని పొడి వేసుకుంటున్నా. అప్పటికప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇవైతే గింజలు తీసి రెడీ పెట్టినా అనమాట. ఆనియన్స్ గోలినాక అందులో వేయాలి. ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా గోలినాయి అన్నమాట. ఇవి వేసుకోవాలి. ఇట్లా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. నేను 3 స్పూన్లు వేసుకున్న కారం, 1 స్పూన్నర సాల్ట్. సరే కలుపుకోవాలి. ఇప్పుడైతే చింతపండు రసం అయితే రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మంచిగా చిక్కగా ఉంచుకోవాలి. ఇప్పుడైతే జీలకర్ర మెంతులు కూడా వేసుకున్నా. చూస్తారు కదా ఎట్లా చిక్కగా అవుతుందో. అయితే కొత్తిమీర వేసుకోవాలి. 2-3 రోజులు కానీ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. అసలు ఖరాబే కాదు. ఇంకా వండిన రోజు కన్నా మళ్ళా తెల్లారి తింటేనే చాలా బాగుంటుంది. చూస్తారా ఫ్రెండ్స్, మొత్తానికైతే రాములకాయల కర్రీ అయితే రెడీ అయింది. మీరు కూడా తెచ్చుకొని వండుకోర్రి. చాలా బాగుంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్.